సంఖ్యాకాండము 11వ అధ్యాయము. ఎడారిలో విడుదులు, లేవీయులు, తబేరా. ప్రజలు తమ దురదృష్టమునకు యావే మీద నిష్ఠురములాడసాగిరి. ప్రభువు వారి నిష్ఠురములను విని కోపించి అగ్నిని పంపగా అది భగభగ మండి శిబిరమున ఒక భాగమును కాల్చివేసెను. అప్పుడు ప్రజలు మోషేకు మొరపెట్టగా అతడు యావేను ప్రార్థించెను. మంటలు ఆగిపోయెను. యావే పంపిన నిప్పులు ప్రజల మధ్య దగదగ మండినవి కావున ఆ తావునకు తబేరా అని పేరు వచ్చినది. కిబ్రోతు హట్టావా వద్ద ప్రజల నిష్ఠురోక్తులు. ఇశ్రాయేలీయులతో పయనించు అన్యదేశీయులకు మాంసముపై కోరిక పుట్టెను. ఇశ్రాయేలీయులు కూడా మాకిక మాంసము దొరకదు గదా అని నిష్ఠురోక్తులాడసాగిరి. మనము ఐగుప్తున నుండగా అక్కడ చేపలు విరివిగా లభించెడివి. అచట మనము కడుపారా తినిన దోసకాయలు, పుచ్చకాయలు, కందములు, ఉల్లి, వెల్లుల్లి ఇప్పుడు జ్ఞప్తికి వచ్చుచున్నవి. ఈ ఎడారిలో ఏమియూ దొరకక తల్లడిల్లిపోవుచున్నాము. ఇక్కడ ఈ దిక్కుమాలిన మన్నా ఒక్కటి తప్ప ఇంకేమీ దొరకదు కదా అని గొణుగుకొనిరి. మన్నా కొత్తిమీరి గింజల వలె ఉండెడిది, తెల్లని పసుపు వన్ని కలది. ప్రజలు బయటకు వెళ్ళి దానిని ప్రోగు చేసుకొని వచ్చి తిరుగటనో రోకటనో పిండి చేసేడివారు. ఆ పిండిని పెనము మీద కాల్చి రొట్టెలు చేసుకొనిడివారు. అవి ఒలీవ నూనెతో చేసిన రొట్టెల వలె రుచిగా ఉండేడివి. రాత్రివేళ శిబిరమున మంచు కురిసినప్పుడు మన్నా కూడా కురిసెడిది. మోషే ప్రార్థన. ప్రజలు వారి వారి గుడారముల ముందుట నిలుచుండి నిష్ఠురోక్తులాడుచుండగా మోషే వినెను. ప్రభువు వారి మీద మండిపడుటను చూచి మోషే భయపడెను. అతడు యావేతో, ప్రభూ, నీ సేవకుని ఇంతగా బాధపెట్టనేలా? నేను నీ అనుగ్రహమునకేల నోచుకోనైతిని? ఈ ప్రజలను పరామర్శించు బాధ్యతను నా నెత్తిన పెట్టనేలా? నేను వీరిని కంటినా ఏమి? నేను దాదివలే వీరిని నా రొమ్ముపై మోసుకొని పోయి నీవు పితరులకు వాగ్దానము చేసిన గడ్డకు చేర్పవలెనని నిర్బంధము చేసెదవేలా? వీరు గంపెడాసతో మాకు మాంసము ఇప్పింపుము, కడుపారా తినెదము అని నన్ను విసిగించుచున్నారు. ఇందరికి కావలసినంత మాంసమును నేనెక్కడి నుండి కొనిరాగలను? ఈ ప్రజల బాగోగులను పరామర్శింపవలసిన బాధ్యతను నేనొక్కడనే భరింపజాలను. అది నా తలకు మించిన పని. నీవు నా ఎడల ఇంత క్రూరముగా ప్రవర్తించుట కంటే నా మీద కరుణ కలిగి నన్ను చంపివేయుట మేలు. అప్పుడు నేను ఈ ఇక్కట్లను కన్నులారా చూడకుందును గదా అని మొరపెట్టెను. ప్రభువు జవాబు. యావే మోషేతో, ఇశ్రాయేలు ప్రజలు గౌరవించు పెద్దలను 70 మందిని ప్రోగు చేసుకొని సమావేశపు గుడారమునకు రమ్ము. వారిని నీ ప్రక్కన నిలుచుండుడని చెప్పుము. నేను నీతో మాట్లాడా దిగివచ్చెదను. నేను నీ ఆత్మను కొంత తీసుకొని వారికిచ్చెదను. ఇక మీదట నీతో పాటు వారును ఈ ప్రజలను నడిపింపవలసిన బాధ్యతను వహింతురు. నీవొక్కడివే వారి బాధ్యతను వహింపవలదు. మరియు నీవు ప్రజలతో ఇట్లు చెప్పుము, మీరు రేపటి దినమునకు శుద్ధి చేసుకొని సిద్ధము కండు. రేపు మీరు మాంసము తిందురు. మనము ఐగుప్తున ఎంత సుఖముగా నుంటిమి, ఇట మాంసము దొరకకపోయెను కదా అని మీరు ఏడ్చుట యావే వినెను. ఇకనేమి, మీరు కోరుకున్నట్లే యావే మీకు మాంసమునిచ్చును. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 5, 10, 20 రోజులను కాదు, 1 నెల రోజుల పాటు మీరు మాంసము తిందురు. మొగము మొత్తు వరకు మాంసమును భుజింతురు. మీ మధ్య నెలకొనియున్న యావేను కూడా
లెక్క చేయక ఐగుప్తు నుండి ఏల వెడలి వచ్చితమని సణుగుకొనుచున్నారు. కావున మీకు ఈ శిక్ష కలుగును. మోషే యావేతో, ఇక్కడ 6 లక్షల మంది ఉన్నారు. ఇంతమందికి నీవు 1 నెలకు సరిపడునంత మాంసమును ఇచ్చెదనని చెప్పుచున్నావు. గొడ్ల మందలను గొర్రె మందలను చంపినను వీరికి సరిపోవునా? సముద్రములోని చేపలన్నిటినీ పట్టుకొని వచ్చినను వీరికి సరిపోవునా అనెను. యావే మోషేతో, నా శక్తికి కొదవలేదు. నేనాడిన మాటలను చెల్లించుకొందునో లేదో నీవే చూచెదువుగాక అనెను. పెద్దలు ఆత్మను పొందుట. మోషే వెడలిపోయి యావే చెప్పిన మాటలు ప్రజలకు తెలియచేసెను. పెద్దలను 70 మందిని ప్రోగు చేసుకుని గుడారము చుట్టూ నిలబెట్టెను. అప్పుడు యావే మేఘముపై దిగివచ్చి మోషేతో మాటలాడెను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని ఆ 70 మంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పల్కిరి. కాని ఆ ఆవేశము వెంటనే తగ్గిపోగా మరలా వారు ప్రవచింపలేదు. పై 70 మంది పెద్దలలో ఎల్దాదు మేదాదు అనువారు 2 శిబిరముననే ఉండిపోయేరి. వారు గుడారమునకు వెళ్ళకున్నను ఆత్మ వారి మీదికి కూడా దిగివచ్చెను. వారును వెంటనే ప్రవచనములు పల్కిరి. అప్పుడు ఒక యువకుడు మోషే యొద్దకు పరిగెత్తుకొని వచ్చి శిబిరమునందలి వారును ప్రవచనములు పలుకుచున్నారని అతనితో చెప్పెను. అప్పుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచూ వచ్చిన యెహోషువ, అయ్యా, వారిని ప్రవచింపవలదని చెప్పుము అనెను. కాని మోషే అతనితో, ఓయి, నా ఎడలగల అభిమానముచే నీవు వారి మీద అసూయ పడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే కూడా ప్రవచనములు పలికించిన ఎంత బాగుండెడిది అనెను. అంతటా మోషే పెద్దలు శిబిరముకు తిరిగిపోయిరి. ఊరేడు పిట్టలు. అప్పుడు ప్రభువు ఒక గాలిని పంపగా అది సముద్రము నుండి ఊరేడు పిట్టలను తోలుకొని వచ్చెను. అవి నేలకు 3 అడుగుల ఎత్తున ఎగురుచూ నరులు ఒకరోజు ప్రయాణము చేయునంత దూరము వరకు శిబిరము చుట్టుప్రక్కల దట్టముగా క్రమ్ముకొనెను. ఆ రోజు పగలు రాత్రి, మరుసటి రోజు పగలు ప్రజలందరూ పిట్టలను పట్టుకొని పోయిరి. 50 బుట్టలకు తక్కువగా పట్టుకొనినవాడు ఎవడునూ లేడు. వారు ఆ పిట్టలను శిబిరము చుట్టూ ఎండవేసిరి. కాని జనులు ఆ పక్షుల మాంసమును నోటబెట్టుకొని పంటితో కొరికిరో లేదో ప్రభువు ఉగ్రుడై వారిని గొప్ప తెగులుపాలు చేసెను. ఆ తావునకు కిబ్రోతు హట్టావా అని పేరు. మాంసమును ఆశించి మృత్యువు వాత పడిన వారిని అక్కడనే పాతిపెట్టిరి. అంతటా ప్రజలు అక్కడి నుండి కదిలి హసేరోతు చేరి అక్కడ విడిది చేసిరి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము. నిబంధన మందస్సము, లేవి యాజకత్వము. ప్రభువు నాతో, నీవు మొదటిసారి వలె మరలా 2 రాతి పలకలు చెక్కుకొని కొండ ఎక్కి నా వద్దకు రమ్ము. ఆ పలకలను ఉంచుటకు ఒక కొయ్య పెట్టెను తయారు చేయుము. నీవు పగులగొట్టిన ఆ మొదటి పలకల మీద రాసిన మాటలను నేను మరలా వీని మీద వ్రాయుదును. నీవు వీనిని కొయ్యపెట్టెలో పెట్టవలయును అని చెప్పెను. కనుక నేను తుమ్మ కొయ్యతో మందసమును చేసి తిని మునుపటి వలె 2 రాతి పలకలను చెక్కుకొని కొండ మీదికి తీసుకొని పోయి తిని, పూర్వరీతిగానే ప్రభు ఆ పలకల మీద 10 ఆజ్ఞలను వ్రాసెను. మీరు కొండ చెంత సమావేశమైనప్పుడు అతడు పర్వతము మీద మంట నడుమ నుండి మీకు ఆదేశించిన ఆజ్ఞలు ఇవియే. అంతట ప్రభు ఆ పలకలను నాకొసగెను. అటు పిమ్మట నేను కొండ దిగి వచ్చి యావే ఆజ్ఞాపించినట్లే
ఆ రాతి పలకలను చెక్కపెట్టెలో పదిలపరచితిని. నేటి వరకు అవి దాని యందే ఉన్నవి. అటు తరువాత ఇశ్రాయేలీయులు యాకాను ప్రజలదైన బేరోతు నుండి మోసేరా చేరిరి. అచట అహరోను చనిపోగా పాతిపెట్టిరి. అహరోను కుమారుడు ఎలియాసరు తండ్రికి బదులుగా యాజకుడయ్యన్. అచటి నుండి వారు గుగ్గోద చేరుకొనిరి. ఆ తావు నుండి నీటి వనరులు కల యోద్బాతానునకు వెళ్ళిరి. ఆ సమయమున నిబంధన మందసమును మోయుటకును యాజకులుగా సేవ చేయుటకును దేవుని పేర ప్రజలను దీవించుటకును ప్రభు లేవీ గోత్రజులను నియమించెను. నేటికిని వారు ఈ కార్యములు చేయుచునే ఉన్నారు. ఈ కారణమున ఇతర గోత్రములకు వలె లేవీ గోత్రమునకు భూమి లభింపదయ్యను. మీ ప్రభు అయిన దేవుడు సెలవిచ్చినట్లే యాజకులై యావేను పూజించుటయే వారి ఆస్తి. ఆ రీతిగా నేను మొదటిసారి వలె మరలా 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీద గడిపితిని. ప్రభు రెండవసారి కూడా నా మొర ఆలకించి మిమ్ము నాశము చేయడయ్యను. ఆ మీదట అతడు నన్ను మిమ్ము నడిపించుకొని పొమ్మని చెప్పాను. మనము వెళ్ళి తాను పితరులకు వాగ్దానము చేసిన నేలను స్వాధీనము చేసుకోవలయునని ఆదేశించెను. హృదయశుద్ధి. కనుక ఇశ్రాయేలీయులారా, ఇప్పుడు ప్రభువు మీ నుండి కోరుకున్నదేమి? ఆ ప్రభువు నెడల భయభక్తులు చూపుతూ అతని ఆజ్ఞనెల్లా పాటింపుడు. పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ అతనిని ప్రేమించి సేవింపుడు. మీ మేలు కోరి నేను ఈనాడు మీకు ఆదేశించు ప్రభు విధులనెల్లా పాటింపుడు. అంతియే. అత్యున్నతమైన ఆకాశం ఆ ప్రభువుది, ఈ భూమియు దీని మీద గల సమస్త వస్తువులను అతనివి. అట్టివాడు కూడా మీ పితరులను గాఢముగా ప్రేమించెను. వారి తరువాత సకల ప్రజలను కాదని వారి సంతతి అయిన మిన్నే ఎన్నుకొనెను. నేటి వరకును మీరతని ప్రజలై ఉన్నారు. కావున మీరు హృదయశుద్ధిని పొంది మీ తలబిరుస్తనమును విడనాడుడు. యావే దేవాది దేవుడు, ప్రభువులకెల్లా ప్రభువు. అతడు మహాదేవుడు, మహాబలవంతుడు, మహాభయంకరుడు. అతడు పక్షపాతం చూపడు, లంచము పుచ్చుకొనడు. ఆ దయామయుడు అనాథ శిశువులకు విధవలకు న్యాయము జరిగించును. పరదేశులను ఆదరించి వారికి కూడు వస్త్రము దయచేయును. కనుక మీరు పరదేశులను ప్రేమింపుడు. మీరు ఐగుప్తున పరదేశులుగా ఉంటిరి కదా. మీరు యావే పట్ల భయభక్తులతో మెలగుడు. అతనిని పూజింపుడు, అతనిని నమ్ముడు, అతని పేరిటనే బాస చేయుడు. ఆ ప్రభువునే మీరు కీర్తింపవలేను. అతడే నీ దేవుడు. మీరు కన్నులారా చూచిన ఈ మహత్తరములైన అద్భుత కార్యములనెల్లా కావించినవాడు అతడే. మీ పితరులు ఐగుప్తునకు వెళ్ళినప్పుడు కేవలము 70 మంది మాత్రమే. కాని నేడతడు మిమ్ము ఆకాశ నక్షత్రముల వలె విస్తరిల్లజేసెను. 33వ కీర్తన. దేవుడు లోకమును సృజించుట, నడిపించుట. నీతిమంతులారా, ప్రభువును చూచి ఆనందనాదం చేయుడు. రుజువర్తనులు ప్రభువును స్తుతించుట యుక్తము. తంత్రీ వాద్యముతో ప్రభువును నుతింపుడు. దశతంత్రుల స్వరమండలముతో ఆయనను కీర్తింపుడు. ప్రభువునకు నూతన గీతము పాడుడు. నేర్పుతో వాద్యము మీటుచు ఆయనకు జేకొట్టుడు. ప్రభువు పలుకులు సత్యమైనవి, ఆయన కార్యములు నమ్మదగినవి. ఆయనకు నీతి న్యాయములనిన ఇష్టము. లోకమంతయు అతని అచంచల ప్రేమతో నిండియున్నది. ప్రభువు తన వాక్కుతో ఆకాశమును సృజించెను. తన పలుకుతో సూర్య చంద్ర నక్షత్రాదులను చేసెను. ఆయన సముద్ర జలములనెల్లా చర్మపు తిత్తులలో నిల్వ చేయును. సాగరములను తన కొట్టులలో దాచియుంచును. జగమంతయు ప్రభువును చూచి భయపడునుగాక. ప్రజలెల్లరూ అతనిని గాంచి భీతిల్లుదురుగాక. ప్రభువు ఒక్క పలుకు పలుకగా లోకము పుట్టెను. అతడాజ్ఞ ఇయ్యగా సమస్తమును కలిగెను.
ప్రభువు జాతుల ప్రణాళికలను భగ్నము చేయును, ప్రజల పన్నుగడలను వమ్ము చేయును. కాని ప్రభువు ప్రణాళికలు శాశ్వతముగా నిల్చును. ఆయన సంకల్పములు కలకాలము చెల్లును. ప్రభువును దేవునిగా బడసిన జాతి ధన్యమైనది. ఆయన తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభువు ఆకాశము నుండి క్రిందికి పారచూచును, నరులందరినీ పరిశీలించి చూచును. ఆయన తాను సింహాసనాసీనుడై ఉన్న తావు నుండి భూలోకవాసులందరినీ పరికించి చూచును. నరుల హృదయాలలో ఆలోచనలు పుట్టించున్నదతడే. జనులు చేయు కార్యములన్నీ ఆయనకు తెలియను. రాజునకు మహాసైన్యము వలననే విజయము కలుగదు, వీరునకు గొప్ప బలము వలననే గెలుపు లభింపదు. అశ్వబలముతో విజయమును సాధింతుమనుకొనుట వెర్రి. గుర్రమెంత బలము కలదైనను గెలుపును చేకూర్చి పెట్టలేదు. ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకొనిన వారిని సుస్థిర ఆదరముతో చూచును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును. కరవు కాలమున వారి ప్రాణములను కాపాడును. ప్రభువునందే మా నమ్మకం. ఆయనే మాకు సహాయము దాలు. ఆయన యందు మా హృదయము సంతసించును. ఏలయన ఆయన పవిత్ర నామమును విశ్వసించితిమి. ప్రభూ, మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక.